మీరు ఈ బంద్ను ఏదో తక్కువ అనుకుంటున్నారు, బీసీ సంఘం నాయకులు లీడర్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి నాకు నిన్న కూడా ఒక సవాల్ ఇస్తున్నారు. ఖచ్చితంగా జరగాలనే కోరుకుందాం. తెలంగాణ ఉద్యమ స్థాయిలో బీసీలకు ఒక నాయకత్వం ఉండి బంద్ను సక్సెస్ చేస్తారా లేదా అన్నది రేపు తేలుతుంది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రామ్మోహన్ రావు గారు, బీజేపీ బంద్లో పాల్గొంటోంది, కాంగ్రెస్ బంద్లో పాల్గొంటోంది, బీఆర్ఎస్ బంద్లో పాల్గొంటోంది. ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు? కోర్టుల మీదనా? ఇది ఎవరి మీద చేయాల్సినటువంటి ఫైట్? రామ్మోహన్ రావు గారు ఒక క్లారిటీ ఇస్తారా? ఇది ఎండ్ రిజల్ట్ తెలిసే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయింది అంటున్నాను. ఎండ్ రిజల్ట్స్ తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుందో తెలుసు. ఎందుకంటే నేను గట్టిగా ఆరోపిస్తాను, రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమన్నారంటే, బిల్లు పాస్ అయిన తర్వాత కూడా గవర్నర్ పంపే ముందు అయితే 42% రిజర్వేషన్ చట్టపరంగా, లేకపోతే ప్లాన్ బి ఉంది కదా, మేము రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని ఆనాడే ప్రకటించండి కదా. అంటే ఎండ్ రిజల్ట్స్ తెలుసు వీళ్ళకి అంటున్నాను, పార్టీ కానీ నాయకులకు కానీ. అంటే ఇదంతా ఎందుకు ఆడినంటే, ఈ జిలేబీ కా చక్కర్ ఇదంతా ఏంటంటే, ప్రజలకు ముందు మేము ఇవన్నీ ప్రయత్నాలు చేసినాం కాలేదు. అఖిల మందుకు ఇషారా కాఫీ అని సామెత శ్రీకాంత్ గారు. గతంలో ఇదే పని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే ఆనాడు బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇవాళ కాంగ్రెస్ ఉండొచ్చు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, 2013లో మీరు మంచి చెడ్డో మనకి ఎన్నికలకు అనుమతించారు కదా, మాకు 2019 కూడా అనుమతి ఇవ్వండి. కేసీఆర్ ఆనాడు ప్రభుత్వం కోర్టు పోయినరు, హైకోర్టు పోయినరు, సుప్రీంకోర్టు కూడా పోయినరు.